నాన్నలాగా పెంచి పెద్ద చేసిన మేనమామ కూడా మీ పెళ్లి రోజే చచ్చిపోయాడని చెప్పు. కృష్ణవేణికి వంశీకి పెళ్ళయ్యాక ఒక శుభకార్యం జరగలేదు వరలక్ష్మి గారు. పెళ్ళయ్యాక ఏ ఆడపిల్లకైనా పుట్టింట్లో జరిగే శుభకార్యం శోభనం. అదొక తీపి జ్ఞాపకమని మీకు తెలియంది కాదు. పుట్టింట్లో నవదంపతుల మధ్య జరగాల్సిన కార్యం అత్తింట్లో కూడా జరగలేదు వరలక్ష్మి గారు. ఇప్పటికీ నా కొడుకు కోడలు వేర్వేరు గదుల్లో ఉన్నారు. పెళ్ళయ్యాక మానసికంగా ఒకరికొకరు దగ్గరయ్యారు కానీ శారీరకంగా కాదు. లోపం ఏంటని మీరు అడగొచ్చు. ఏం చెప్పను? ఈ ప్రపంచంలో ఏ తల్లైనా కొడుకులో లోపం ఉందని చెప్పుకోదు. వాడు గోకులంలో గోపికల మధ్య బాలగోపాలుడే కాని ద్వారకలో అష్టభార్యల ఇష్టసకుడు కాదు. నా మాటల్లో అంతరార్థం మీకు అర్థమైందనుకుంటాను. సుఖం అంటే ఏంటో తెలియని పసిబాలుడు వయసుకి పెద్దవాడైనా మనసుకి చిన్నవాడు వరలక్ష్మి గారు. కృష్ణవేణి ఈ ఇంటికి పెద్ద కోడలైనా అది హోదా కాదు, బాధ్యత అని మసలుకుంటోంది. ఆ బాధ్యతే తన జీవితంగా బ్రతుకుతోంది కానీ సుఖ సంతోషాల కోసం ఆశపడ్డం లేదు. తన గొప్ప వ్యక్తిత్వం గురించి తెలిసాక కూడా నేను భార్యాభర్తల విషయంలో ఇంటర్ఫియర్ అయితే తన ముందు చిన్నబోవలసి ఉంటుందేమోనని నేనిన్ని రోజులు సైలెంట్ అయ్యాను. ఆడపిల్లకి అత్తారింట్లో పంజరంలో చిలకలా ఉండే వాతావరణం ఉండొచ్చు, కానీ పుట్టింటికొస్తే స్వేచ్ఛ ఉంటుంది. ఆ స్వేచ్ఛలో ఉన్నప్పుడు వంశీ కృష్ణవేణిల మధ్య దగ్గరితనం రావచ్చు, లేదంటే మీరే స్వయంగా ఆ వాతావరణాన్ని వాళ్ళిద్దరికీ కల్పించి దగ్గరయ్యేలా చేయగలరేమోనని ఆశతో ఫోన్ చేస్తున్నాను. మీ ఉద్దేశం అర్థమైంది రత్నప్రభ గారు. రత్నప్రభ గారు, మీ అబ్బాయిని కృష్ణవేణిని జంటగా చూస్తుంటే కడుపు నిండిపోతుంది. ఎంత ముచ్చటగా ఉన్నారు. మా అల్లుడు గారైతే మాకెంతగా నచ్చారో మాటల్లో ఎట్టా చెప్పను. ఎంత గొప్ప ఆడదానికైనా భర్త ఒడిలో అలసిపోతేనే దాంపత్యంలో అనురాగం పెరుగుతుంది. అందుకే
ఆడదానికి భర్తవుడి పవిత్రమైన గుడితో సమానం అంటారు. మీ మాటల్లో ఒక అత్తగా కోడలి గురించి మీరెంత బాధపడుతున్నారో నాకర్థమైంది రత్నప్రభు గారు. అయితే మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోలేదు కదా? అయ్యో, అలాంటిదేం లేదు. థ్యాంక్ యూ వరలక్ష్మి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నా కూతురు అల్లుడు గురించి నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. మీరు నానమ్మ, నేను అమ్మమ్మ అయ్యేలా కొద్ది రోజుల్లో మీరు శుభవార్త వింటారు. చూడండి. మీరింకా నిశ్చింతగా ఉండండి, సరేనా? అలాగే వరలక్ష్మి గారు, నమస్కారం. ఉంటాను. నమస్తే అండి. ఏందక్క, చాలా సీరియస్ విషయమా ఏంది? అవును చంద్రకళ, ఏందక్క అది? చెప్తానుండు. అలివేణి, అలివేణి! ఏంటమ్మా? కృష్ణవేణి ఇంటికి వచ్చిందా? తోటలో ఉందమ్మా. సరే, తన ఫోన్ ఇచ్చిరాపో. అలాగేనమ్మా. ముందు నువ్వు రూమ్లోకి రా, చెప్తాను. చంద్రకళ, కృష్ణవేణికి అల్లుడి గారికి మధ్య ఇంతవరకు ఏం జరగలేదంట. కిస్మిస్ కిస్మిస్ ఏమీ లేదంటున్నా? ఉహుం, లేదంట. ఈ విషయం నాకు ముందే తెలుసు కదా. నీకెలా తెలిసే? ఒకసారి పండక్కి పిలుద్దామని నన్ను మీ మరిది గారిని బావగారు పంపించినారు కదా. అప్పుడు ఆరాధిస్తే కృష్ణవేణి ఈ విషయం చెప్పినదక్క. మరి నాకు చెప్పలేదేందే? అయ్యో రామా, అప్పుడు పరిస్థితులు వేరు. చెప్పి నిన్నెందుకు బాధ పెట్టమని ఊరికే ఉండిపోయినానక్క. రత్నప్రభు గారు ఎలాగైనా కృష్ణవేణిని అల్లుడి గారిని ఏకాంతంగా వదలమని చెప్పింది. అరెరే, సిగ్గు విడిచి చెప్పుండ్లా. అది కాదే, కృష్ణవేణికి ఇట్లాంటి విషయాల్ని విడమర్చి చెప్పాలనా ఏంది? అల్లుకుపోయి ఉండాల్సింది కదా. నిజమేనక్క. అయినా కృష్ణవేణి చందమామలా అందంగా ఉంటాది. అదొక రకమైన మత్తు కళ్ళల్లో కనిపిస్తుండ్లా. మరి ఆ మత్తు అల్లుడి గారికి తగిలి గమ్మత్తుగా కిస్మిస్ కిస్మిస్ జరిగిపోవాలనే. ఎందుకు జరగలేదబ్బా? అదే నాకు అర్థం కావట్లే చంద్రకళ. అట్లాంటి విషయాలు కృష్ణవేణికి మేనమాం పోలికే. మీ బావగారు అంతే కాదు, భలే నిగ్రహంగా ఉంటుండ్లా. అబ్బా, నీ ముందు బావగారి నిగ్రహం ఎంతసేపక్క? పెళ్ళైన కొత్తలో. ఛీ గాడిద, నోర్ముయ్. అబ్బా, ఎవరు లేరులే అక్క, మనిద్దరమే ఉండ్లే. కృష్ణవేణి సంగతి ఆలోచించమంటే మీ బావగారి ప్రమాణం తెస్తావేందే? ప్రేమాయణమో కామాయణమో ఆడదెట్టా ఉండాలి? హై టెన్షన్ కరెంట్ వైర్లా ఉండాలి ఏంది? అదే నీ మరిదిగారైతే అక్క, ఆఫీస్కి వెళ్ళి గంటకోసారి ఫోన్ చేసి రాత్రి భలేగుండాది కదా అని ఒకటే చెప్తుంటారక్క. అబ్బే లేదక్క, మగాళ్ళనిట్ట పిచ్చోళ్ళని చేయకపోతే మన మాట వినరక్క. ఏమే, నీకు దండం పెడతానే, అంత పచ్చిగా మాట్లాడకే చంద్రకళ. అబ్బా, ఎవరు లేరులే అక్క, మనిద్దరమే కదా. అయ్యో, కృష్ణవేణి సంగతి ఆలోచించవే. అక్క, మీ మరిది గారికి విషయం చెప్పి ముందు అల్లుడి గారి బాడీలో హీట్ ఎక్కించేలా చేస్తాను, సరేనా? అంతే అంటావా? అక్క, ఎంత తిక్కలోడైనా ఆడదాని కొంగు తగిలితే తైతక్కలు ఆడాల్సిందే ఏంది? సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నువ్వు ముందు కృష్ణవేణిని రెడీ చెయ్యి చాలు. ఆ తర్వాత? ఆ తర్వాత ఆ తర్వాత ఏముండది? ఏంటి ఇది? అలివేణి, బకెట్లోకి వేడి నీళ్లు తోడు. అలాగే పిన్ని.
అల్లుడి గారికి ఒళ్ళు బాగా పట్టాలా ఏంది? ఒసేయ్, మన ఇండియన్ స్టైల్ తో పాటు బ్యాంకాక్ మసాజ్ కూడా చేస్తానే. సరేనా? అదే మసాజు మరి నాకెప్పుడు చేయలేదండి. ఒసే నేను పక్కన అలివేణి ఉందే. ఏమే, ఈ వీరభద్రం మసాజ్ చేస్తే ఒంట్లో రాపిడి పుట్టాలే ఏంటి? అర్థమైందా? నువ్వు ఈ విషయాలని మర్చిపోయి వెళ్ళి అల్లుడిని తీసుకురాబో. ఓ అలివేణి, ఆ వేణి తీసుకొచ్చి దీంట్లో పోయి. అలాగే బాబాయ్. వీరభద్ర, ఏంటి వదినా? తైలం తీసుకొచ్చాను. తైలం సరే వదినా, అల్లుడేడి? నేను బయట స్నానం చేయనని మారం చేస్తున్నాడు వీరభద్రం. సిగ్గెందుకు వదినా? రండి వంశీ గారు. కృష్ణవేణి మీరు రండి. కృష్ణవేణి నేను బయట లాల పోసుకోను, అందరూ చూస్తారు. అరే అయ్యో, ఇక్కడెవరున్నారు వంశీ గారు? నేను మీ అత్తయ్య, మా చిన్నమామయ్య, మా చిన్నత్తయ్య, వదిన, అంతే కదా? రోజు నేనొక్కడే షవర్ స్నానం చేస్తాను. అయ్యో, రండి వంశీ గారు, మీరు రండి. రండి వంశీ గారు. కృష్ణవేణి వద్దు కృష్ణవేణి. ఇదిగో అల్లుడు, రోజు మీ ఇంట్లో చేసే షవర్ బాత్ రొటీన్, ఇలా ఇక్కడ చేసే అవుట్డోర్ బాత్ వెరైటీ. అవుట్డోర్ బాత్ ఏంటి? అవుట్డోర్ బాత్ అంటే డోర్లు లేని స్నానం అని అర్థం. కృష్ణవేణి నాకు సిగ్గేస్తుంది కృష్ణవేణి. వంశీ గారు, ఎందుకు సిగ్గుపడుతున్నారు? నా బుజ్జి కదా, చెప్పిన మాట వినాలి. నేను వినను. సరే, మీకు పాటలంటే ఇష్టం కదా, పాట పాడుతూ ఉంటే వింటూ స్నానం చేస్తారా? ఎవరు పాడతారు? రోజు మా కృష్ణవేణి పాడుతుందేమో, ఈ రోజు నేను పాడతాను. సరేనా? హాయ్, మీకు పాటలు కూడా వచ్చా? అయితే ఓకే. ఇది తైలం పెట్టి తాళం పట్టి తాళాంగుతో తలంటితే మోత, ఇది ఒళ్ళే రుద్ది బుద్ధే శుద్ధి చేసే కొద్ది తమాషలే తీత. ఓ నమః శివాయ, ఒంట్లో వేడే మాయం, తమ కాస్తో కూస్తో అయ్యిందంటే హాయేనండి గాయం. ఓ నమః శివాయ, ఒంట్లో వేడే మాయం, తమ కాస్తో కూస్తో అయ్యిందంటే హాయేనండి గాయం. ఇది తైలం పెట్టి తాళం పట్టి తాళాంగుతో తలంటితే మోత. ఆహా, ఇప్పుడు అర్థమైంది. ఓ శివరం, కృష్ణవేణికి పుట్టింట్లో శోభనం జరగలేదు కదా, ఆ కార్యం ఇక్కడ జరగాలని ఇంత పన్నాగం పన్నావా? అమ్మో, ఎన్ని తెలివితేటలే వరవ నీకు. ఈ విషయం వెంటనే అల్లుడి గారికి చెప్పేయాలి. లేకపోతే ఈ ఒక్క నైటే కాదు, ఏకంగా 4 నెలలు ఇక్కడే ఉంచుకుని కృష్ణవేణి నెల తప్పించి అల్లుణ్ణి మీరు తాతయ్య అవుతున్నారని ఐస్ చేసేసి మేనకోడల్ని మేనమావని కలిసిపోయేలా చేయగలరు. అమ్మా, ఈ తోడుకోడలు కలిసి అనుకుంటే ఏవైనా చేసేస్తారు. ఇప్పుడేం చేద్దాం? ఎలాగైనా కృష్ణవేణిని ఇక్కడి నుంచి పంపేయాలి.
లేదంటే శోభనం జరగకుండా ఆపాలి. అయినా ఈ పిచ్చోడికి శోభనం గురించి ఏం తెలుసు? వెనకడికి ఎవడో మొగల పువ్వు చేతికిస్తే మడిచి ఎక్కడో పెట్టుకున్నాడంట. అట్టాగా ఈ పిచ్చోడు మల్లెపూలు చూసి మత్తుగా నిద్రపోతుండ్లా. అల్లుడు గారు రూమ్ లో ఉన్నట్టున్నారు. అల్లుడు గారు ఇంటిల్లిపాతి మిమ్మల్ని మోసం చేశారని చెప్పేయాలి. అల్లుడు గారు, మీతో విషయం మాట్లాడదామని వచ్చాను. మీకు తెలియకుండా ఈ ఇంట్లో చాలా జరుగుతున్నాయి అల్లుడు గారు. అక్క, పెద్దమ్మ జమీందారులను చూసి బాగారనుకుంటాండది. అల్లుడు గారు, మీరు చాలా అమాయకుల్లా ఉన్నారు. తోటి కోడలిద్దరూ కలిసి మిమ్మల్ని ఏమారుస్తున్నారు అల్లుడు గారు. జమీందారులుడు తప్పిపోయాడని, అలివేణికి దొరికాడని మీతో చెప్పిందంతా అబద్ధం అల్లుడు గారు. శ్రావణ మాసంలో కూతుర్ని అల్లుడిని ఇంటికి తీసుకురావడానికి ఇదంతా వరమే ప్లాన్ చేసింది అల్లుడు గారు. అదేంటంటే నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం అల్లుడు గారు. అల్లుడు గారు, మీరిక్కడ మరి అక్కడ అమ్మో అమ్మో, కృష్ణవేణి పెనిమిటిని అల్లుడు అనుకుని మొత్తం వాగేశాను. ఎవరూ చూడలేదు కదా? చూసేశాం. గుండె జారి కళ్ళంతయిందా గుండె జారి కళ్ళంతయిందా అరే 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 కళ్ళలో కళ్ళలో నమైకంటున్నారు
ఉన్నాను మావయ్య గారు. కండువా వేసుకోవడం అంటే మనుషుల్ని వాళ్ళ ఆప్యాయతల్ని తన్ని తరిమేసినంత ఈజీ కాదు. జాగ్రత్త.